హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కొత్తగా పెళ్ళైన వారు కూడా అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే చికెన్ గ్రేవీ ఫ్రై. పప్పుచారు కానీ, చపాతీ కానీ, పుల్కాలు కానీ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్. ముందుగా 800 గ్రాముల చికెన్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగిన ఈ చికెన్లో 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు, మీ రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ సోంపు పొడి, మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిర్చిని కచ్చా పక్కాగా దంచి వేసుకోండి. వేసుకున్న ఈ మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా పట్టించండి. ఈ మసాలాలన్నీ ఈ చికెన్ని బాగా కలిపేసుకున్నాం కదండి, ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ లోపు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా కరివేపాకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 3 లవంగాలు, 2 యాలకులను వేసి కాస్త వేగనివ్వండి. కరివేపాకు, దాల్చిన చెక్క ముక్కలు అనేవి వేగిపోయాయి కదండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకొని స్టవ్ మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ని ఉడికించండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం ద్వారా మనం చికెన్ ముక్కలు అనేవి తినేటప్పుడు కాస్త జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటాయి. మనం చికెన్ ముక్కల్లో వచ్చిన ఈ నీళ్ళన్నీ కాస్త డ్రై అయిపోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఈ చికెన్లో నుంచి నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ దాకా నీళ్లను వేడి చేసుకొని ఈ చికెన్లో వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతను పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతా ఈ చికెను కాస్త దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకుందాం. మూతను పెట్టి కాసేపు ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్. మీకు కాస్త గ్రేవీగా ఉండాలి అనుకుంటే ఇదే టైంలో కొద్దిగా కొత్తిమీరను, పుదీనాను వేసుకొని 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కానీ ఇక్కడ నేను చికెన్ గ్రేవీ ఫ్రై చేసుకున్నాను కదండి. మనం వేసుకున్న నీళ్ళన్నీ డ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదండి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసి ఒక్కసారి కలిపేసుకోండి. పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు పుదీనాని స్కిప్ చేయండి. ఇప్పుడు మనం ఎంతో రుచికరంగా తయారు చేసుకున్న చికెన్ గ్రేవీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు గనక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇవ్వండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.